ఆంధ్ర రాజకీయాల్లో విజయసాయి రెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పుడు వైసీపీ వర్సెస్ విజయసాయి అన్నట్టుగా మారిపోయింది మొత్తం ఎపిసోడ్. చివరికి జగన్ కూడా ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ కూడా ఓ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి రాజకీయంగా కొంత వేడి పుట్టించే ప్రయత్నం చేసింది. కానీ లేటెస్ట్ గా విజయసాయి రియాక్ట్ అయిన తీరు చూశాక అందరికీ ఆశ్చర్యం కలిగింది. ముఖ్యంగా వైసీపీకి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు జగన్ గుట్టును బయట పెట్టబోయేది విజయసాయి రెడ్డేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. విజయసాయి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? జగన్ కోట్రీ తనని కెలికితే జగన్కే నష్టమని ఎందుకంటున్నారు? చూద్దాం. జగన్ గుట్టు విజయసాయి జేబులో ఉందా? తనని రెచ్చగొడితే జగన్కే నష్టమని ఎందుకంటున్నారు? విజయసాయి ట్వీట్ వైసీపీలో భయం పుట్టిస్తోందా? విజయసాయి రెడ్డి టీడీపీ నేతల మీటింగ్ అంటూ తనపై వైసీపీ జగన్ కోటరీ చేస్తున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి రియాక్షన్ చూశాక కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. లిక్కర్ స్కామ్ పై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు విజయసాయి టీడీపీ నేత రహస్య సమావేశమని వైసీపీ ఓ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసింది. దీనిపై విజయసాయి రియాక్ట్ అయ్యారు. తాను మౌనంగా ఉండటం వైసీపీలోని కోటరీకి నచ్చట్లేదని, తన రియాక్షన్ వల్ల జగన్ కి నష్టం కలగాలని నమ్ముతున్న వారి తనను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ట్వీట్ చేశారు. రాజకీయ అనుభవం లేని కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండొచ్చేమో గాని జగన్ కు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. జగన్ కోటరీలోని వారే తనకు వెన్నుపోటు పొడిచారని, 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేసిన తనను కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారని విజయసాయి అన్నారు. ఇక ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడని, అలా చేయకుంటే చెడ్డవాడు, వెన్నుపోటుదారుడు, టీడీపీకి అమ్ముడుపోయిన మనిషవుతాడా అని విజయసాయి ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతో జగన్ గుట్టంతా తనకు తెలిసిన మౌనంగానే ఉంటున్నానని పరోక్షంగా చెప్పేశారు విజయసాయి. తాను నోరు విప్పితే నష్టపోయేది జగనేనని కూడా చెప్పారంటే జగన్ కు సంబంధించిన కీలక విషయాలు, వ్యవహారాలన్నీ తనకు తెలుసనే విషయం చెప్పకనే చెప్పేశారనే చర్చ జరుగుతోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ జరగలేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు మాట్లాడేందుకు తెలుగుదేశం నేతల్ని కలిశానని జగన్ కోటరీ అనటమేంటని రివర్స్ క్వశ్చన్ వేశారు. అసలు స్కామే లేనప్పుడు తానేం చర్చిస్తానని అడిగారు. లిక్కర్ స్కామ్ గురించి సిట్ విచారణలు A1 గురించి చెప్పానే తప్ప ఎవ్వరి పేరు ప్రస్తావించలేదని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా తనను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని, అలా చేస్తే జగన్ కే నష్టమనే విషయాన్ని వైసీపీ కోటరీకి అర్థమయ్యేలా చాలా సూటిగా చెప్పారు విజయసాయి. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి లేవనెత్తిన అంశాలు వైసీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. జగన్ కోటరీతో పాటు లిక్కర్, పోర్టు స్కామ్లకు సంబంధించి ఆయన దగ్గర కీలక సమాచారం ఉందనే విషయం అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో భూదోపిడీ, టీడీఆర్ బాండ్స్, మైనింగ్, ఇసుక, సహజ వనరుల దోపిడీ, లిక్కర్ స్కామ్ చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఏపీలో సంచలనంగా మారింది. ఇందులో విజయసాయి కూడా కీలక విషయాలు వెల్లడించారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. వాటిలో కొన్ని కేసుల దర్యాప్తు కీలక దశలో ఉంది. వాటిలో విజయసాయి రెడ్డి కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గత 5 ఏళ్లలో జగన్ కోటరీ ఎలా వ్యవహరించిందనేది విజయసాయి రెడ్డికి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఆయన అప్రూవర్ గా మారితే వైసీపీకి ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. అందుకోసమే తనను రెచ్చగొడితే జగన్ కే నష్టమని నొక్కి మరీ చెప్పారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. ఆయన గనుక ఇప్పుడు జగన్ పై విమర్శలు చేసినా, ఆరోపణలు సంధించినా అది వైసీపీకే నష్టమనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో విజయసాయి చెప్పే ప్రతి అంశం కీలకమవుతుంది. అధికార పక్షానికి ఆయుధంగా మారుతుంది. అందువల్ల విజయసాయి రెడ్డి ఏం బయట పెడతారోననే టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.